గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కార్యక్రమం కొనసాగుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సక్రమంగా లేవని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ కు సంబంధించి ఒకే కౌంటర్ ఉండటం, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు పోటెత్తడంతో మహిళా ఉద్యోగులు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూటమి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గల్లా మాధవి, విడుదల రజని పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకునే ఉద్యోగుల్ని ప్రసన్నం చేసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పాల్గొన్నారు. 6 నియోజకవర్గాలకు సంబంధించి ఈ పోలింగ్ కార్యక్రమం సజావుగానే జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక్కసారిగా అధిక సంఖ్యలో ఎంప్లాయీస్ రావడం, ఒకే కౌంటర్ ఉండటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. దీన్ని భూతత్వంలో చూడడం సరికాదని అన్నారు. ఈ పోలింగ్ కార్యక్రమం సజావుగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్క ఏర్పాట్లు చేసిందని వివరించారు. ప్రతి ఉద్యోగి వైసీపీకి ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మరి గత 2 రోజుల నుంచి మీరు చూసుకుంటే బ్యాలెట్ ఓట్స్ ప్రతి ఎంప్లాయీస్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. నిన్న కూడా అవతల నుండి చాలా స్లోగా ఉన్నా పర్వాలేదు, అంటే ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవ్వడం కూడా దాదాపుగా 7-8 వరకు కొనసాగింది. కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఎంప్లాయీస్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఓటు చేద్దాము అనే ఉత్సాహంతో ఈరోజు రావడం జరిగింది. ఎంప్లాయీస్లో ఎవరో కొంతమంది అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ పెడుతూ ఉంటారు, ఎంప్లాయీస్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అని చెప్పి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే చాలా అందరు ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఉంటారు, అంతా పాజిటివ్ ఉంటుందని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. మేబీ సమ్టైమ్స్ కొంతమందికి వ్యక్తిగతంగా కానీ లేకపోతే కొంతమంది దీనివల్ల రాకపోయిండొచ్చు. కానీ ఈసారి జిఎంసీ పర్మనెంట్ వర్కర్స్ కూడా మరి వాళ్ళకు కూడా ఓటింగ్ ఇది ఇవ్వడం జరిగింది. సో బ్యాలెట్ ఓటింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వినియోగించుకున్నారు. ఎందుకంటే చాలామంది ఓటు వేద్దాము అని చెప్పి ఉత్సాహంలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. అంటే కార్మికులైనా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి తెలిసింది ఒకే ఒక్క గుర్తు, ఫ్యాన్ గుర్తు. మరి అదేవిధంగా వాళ్ళందరూ మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, అలాగే మీరు చూసుకుంటే బ్యాలెట్ ఓట్స్లో చాలా వరకు ఇన్వాలిడ్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి జరగకుండా జిఎంసీ తరపు నుంచి కూడా వాళ్ళు చాలా చక్కగా మానిటర్ చేశారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కమిషనర్ గారు అంటే ఆర్ఓ గారు, సో ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఇచ్చారు. గుంటూరు ఈస్ట్లో మీరు చూసుకుంటే అన్ని ఫెసిలిటీస్ చాలా చక్కగా ఇచ్చారు. అక్కడ ఇబ్బంది లేకుండా చేయకుండా టెంట్స్ కానీ లేకపోతే హెల్ప్ డెస్క్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఉంది. అక్కడ మానిటరేషన్ కూడా బాగుంది. లైక్ ఫెసిలిటీస్ అనేవి చాలా కీన్గా ఒక ఓటర్కి ఇబ్బంది కాకుండా చూసుకునే విధంగా చేశారు. కాబట్టి ఐ వుడ్ థ్యాంక్ ద ఎలక్షన్ కమిషన్ ఫర్ దట్. చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు. అలాగే రానున్న మే 13వ తారీఖున కూడా మీరు అదేవిధంగా గుంటూరు తూర్పులో అన్ని ఫెసిలిటీస్ మా చక్కగా ఇవ్వాలని, ఎందుకనంటే మాది ఎక్కువగా స్లమ్ ఏరియా కాబట్టి, అలాగే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉండబట్టి దీనివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఇఫ్ యూ లైక్ ఇంకో విషయం ఏంటంటే ఆర్ఓ టు ద వెస్ట్ ఏమడుగుతున్నాము అని అంటే, గుంటూరు ఈస్ట్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా అర్బన్ ఏరియా కాబట్టి ఎక్కువగా పక్కనే ఉంది. చాలా ఎక్కువ శాతంగా గుంటూరు ఈస్ట్ వాళ్ళు గుంటూరు వెస్ట్లో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం ఇక్కడ ఎక్కువగా దాదాపు మంది ఓటింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక కౌంటర్ ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి మీడియా ప్రకంగా చెప్తున్నాను. ఖచ్చితంగా